ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎన్ని రకాలు, వేటిల్లో పెడితే నాకు మంచిదంటారు? ఒకటి, మీకు రిస్క్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, రిటర్న్స్ ఎక్కువ రావాలి అంటే మెయిన్ యూత్కి అయితే బాగా అది బీయింగ్ చేసి 13 years అవుతుందండి. అమౌంట్ 13 times పెరిగిందండి. నమస్తే అండి. నమస్తే. ఇంతకుముందు చెప్పినట్లు ఎసెట్ క్లాసెస్ గురించి చాలా బాగా చెప్పారు. అయితే అందులో నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నప్పుడు 25,000 నా శాలరీ, ఈ 5,000 నేను మిగిలించుకోవాలనుకుంటున్నా. ఈ 5,000 ఎక్కడ పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలనుకుంటున్నా. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎన్ని రకాలు, వేటిల్లో పెడితే నాకు మంచిదంటారు? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే కామన్ ఒక థీమ్ మీద ఒక పబ్లిక్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను హెల్త్ కేర్ ఫండ్ అని చెప్పాను అనుకోండి. ఈ హెల్త్ కేర్ ఫండ్ గురించి నేను పబ్లిసిటీ ఇస్తాను పబ్లిక్కి. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక్కొక్క యూనిట్ని 10 రూపాయల చొప్పున అమ్ముతారనమాట. అట్లా మీకు మినిమం యూనిట్తో ఒక 5,000 వర్త్ కొనుక్కోవాలి, 1,000 రూపీస్ వర్త్ కొనుక్కోవాలి, ఇలా చెప్తారు. సో అందరూ పబ్లిక్ దగ్గర నుంచి మనీ గ్యాదర్ చేసేసి ఈ మనీ తీసుకెళ్ళి ఫండ్ మేనేజర్స్ ఓన్లీ హెల్త్ కేర్లోనే పెడతారు, ఇంకా వేరే దాంట్లో పెట్టరు. హెల్త్ కేర్లోనే పెట్టకూడదు వాళ్ళు. అంటే వాళ్ళు ముందే థీమ్ చెప్తారు, ఈ థీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అని. మీకు నచ్చితే ఆ థీమ్ తీసుకుంటారు. అట్లా మీకు బోల్డ్ అని ఛాయిస్ ఉంటుంది అనమాట. అట్లా మ్యూచువల్ ఫండ్స్లో పబ్లిక్ దగ్గర నుంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్న థీమ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవటాన్ని మ్యూచువల్ ఫండ్ అనుకోవచ్చు. ఇదేంటంటే ప్రాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ లాగా. ప్రాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ఎసెట్ ఏదైనా కొనాలి అనుకున్నాం అనుకోండి, ఒక్కరి దగ్గర అంత డబ్బు ఉండదు కదా, అందరి దగ్గర కొంచెం వేసి తీసుకున్నాం అనుకోండి, అది ఎసెట్ కొనడం చాలా ఈజీ అవుతుంది అనమాట. దాన్ని ప్రాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. దాన్ని మనం ప్రాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట. ఎందుకంటే కొన్ని స్టాక్స్ 1 lakh ఉంటాయి, ఒక స్టాకే. అది కొనాలంటే అందరూ కొనలేరు. 1,00,000 రూపాయలు ఒక స్టాక్ పెట్టంటే ఎంతమంది కొనగలుగుతారు? ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్స్ కొనాలనుకోండి, అసలు మన దగ్గర డబ్బు చాలదు. అందుకని పబ్లిక్ అందరి దగ్గర నుంచి ఒక 50 లక్షలు కలెక్ట్ చేసేదనుకోండి, బోల్డెన్ రకాల స్టాక్స్ కొనొచ్చు కదా, 1,00,000 రూపాయల స్టాక్ కూడా కొనుక్కోవచ్చు కదా. తలా కొంచెం వాటా పంచుతుంది అనమాట అందరికి. అట్లా దీన్ని ప్రాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అందుకని ఎంత డబ్బు పెట్టని కొనుక్కోవచ్చు. అందుకని నావి వాళ్ళు 10 రూపాయలతో కూడా ఎందుకు స్టార్ట్ చేశారు వాళ్ళు అంటే ఇది ప్రాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎవరి వాటాకి ఎంత వస్తే అది తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఓకే. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఎంతగా క్లాసిఫై చేసుకోవచ్చు అంటే, ఒకటి రిస్క్ ప్రొఫైల్ బేస్గా తీసుకొని మనం క్లాసిఫై చేయొచ్చు. కొంతమందికి రిస్క్ ఎక్కువ తీసుకోవడం ఇష్టం ఉండదు. పెరగపోయినా పర్వాలేదు కానీ మా మనీ గ్యారెంటీ ఉంటే చాలండి అంటారు. ఆ టైప్ ఉండదు. కొంతమంది కొంచెం రిస్క్ తీసుకుంటారండి, కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఉంటే బాగుంటుందండి అంటారు. కొంతమంది కొంచెం లాంగ్ టర్మ్ 20 years అని ఉంటారు, నాకు ఎక్కువ రిటర్న్స్ రావాలండి, అలాంటి వాటిలో పెట్టు అంటారు. అట్లా బేస్డ్ ఆన్ ద రిస్క్ ప్రొఫైల్ బేస్గా తీసుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ని హై రిస్క్ ప్రొఫైల్స్ వాళ్ళకి, లో రిస్క్ ప్రొఫైల్ వాళ్ళకి, మీడియం రిస్క్ ప్రొఫైల్ వాళ్ళకి, అబ్సల్యూట్లీ 0 రిస్క్ ఉన్న వాళ్ళకి రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అంటే రిస్క్ ప్రొఫైల్ బేస్గా తీసుకొని కూడా మనం మ్యూచువల్ ఫండ్ తీసుకోవచ్చు. రెండోది, ఎసెట్ క్లాస్ బేస్గా తీసుకొని మీ డబ్బులు తీసుకెళ్ళి అచ్చం ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ కాబట్టి రిటర్న్స్ ఎక్కువ, వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. రెండోది, మీ డబ్బు తీసుకెళ్ళి అచ్చం డెట్ ఫండ్స్లో పెడతారు. డెట్ ఫండ్స్ అంటే మీ డబ్బు తీసుకెళ్ళి వేరే కంపెనీలకు వడ్డీకి ఇస్తారు. వడ్డీకి ఇటువంటి 100% మన మనీ గ్యారంటీ కదా, దాంతోపాటు వడ్డీ కొంతే వస్తుంది. అందుకని ఈక్విటీ ఫండ్ లాగా పర్ఫార్మెన్స్ దీంట్లో ఉండదు, బట్ మీ మనీకి అయితే 100% గ్యారంటీ ఉంటుంది. అందుకని డెట్ ఫండ్స్ ఉంటాయి. కొంత ఏంటంటే ఈక్విటీ ఫండ్లో పెడతారు, కొంత డెట్ ఫండ్లో పెడతారు. దాన్ని హైబ్రిడ్ అంటారు. ఎందుకంటే డెట్ ఫండ్లోనేమో తక్కువ వడ్డీ వస్తుంది నాకు, ఈక్విటీలో పెడితే టూ మచ్ వాలటిలిటీ ఉంది. ఈ రెండు కంబైన్ చేసామనుకోండి, కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, వాలటిలిటీ తగ్గిపోద్ది అనమాట. వాటిని హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్, కమోడిటీ మ్యూచువల్ ఫండ్స్, ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చినాయి. అట్లా ఎసెట్ క్లాస్ బేస్గా తీసుకొని మీ డబ్బు ఎక్కడ పెట్టాలో దాని బేస్గా తీసుకొని కూడా మ్యూచువల్ ఫండ్ని క్లాసిఫై చేసుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడు ఎంటర్ అవుతారు అన్న దాన్ని బట్టి కూడా మన మ్యూచువల్ ఫండ్ని దాన్ని కూడా క్లాసిఫై చేస్తారు. ఓపెన్ ఎండెడ్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోండి, మీ దగ్గర డబ్బు ఉంటే డైలీ ఒకసారి. దాన్ని ఓపెన్ ఎండెడ్ అంటారు. క్లోజ్ ఎండెడ్ అంటే మీరు ఒక్కసారి తీసుకుంటే 3 years కానీ 5 years కానీ లాక్ వేస్తారు, బయటికి పోనివ్వరు. 3 years కానీ 5 years కానీ అలా ఆ టైం అయిపోయిన దాకా మీ లోపల ఉండాల్సిందే, కొత్త లోపల రానివ్వరు. ఇంకా దాన్ని క్లోజ్ ఎండెడ్ అంటారు. అట్లా బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ బేస్గా తీసుకుని కూడా ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్ అలా రెండుగా డివైడ్ చేస్తారు. రావడానికి లేదు, అట్లా అనమాట. అలాగే రిస్క్ స్పెషాలిటీని బేస్గా తీసుకొని, లైక్ మ్యూచువల్ ఫండ్ సైజ్ని బేస్గా తీసుకుని పెడతారు. లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, ఇట్లా అనమాట. అలాగే క్యారెక్టర్ బేస్గా తీసుకుని పెడతారు, ఫండమెంటల్ క్యారెక్టర్ లైక్ మూమెంటం, వాల్యూ,
ఓకే, క్వాలిటీ, ఇలాంటి ఫ్యాక్టర్స్ బేస్గా తీసుకుని పెడతారు. సెక్టార్ వైజ్గా పెడతారు. ఫార్మా సెక్టారు, ఐటీ సెక్టారు, రియల్ ఎస్టేట్ సెక్టారు, ఎఫ్ఎన్జీసీ సెక్టారు, ఇలా సెక్టర్ బేస్గా తీసుకుని పెడతారు. ఒక థీమాటిక్ కూడా పెడతారు, లైక్ డిఫెన్స్ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఫండ్స్, అలాగే హౌసింగ్ సెక్టార్ ఫండ్స్, ఇలా థీమాటిక్ పెడతారు. ఇట్లా ఒక స్పెషాలిటీ ఏదో ఒక సెక్టార్స్ థీమాటిక్ పెట్టడానికి కూడా మనం ఇట్లా క్లాసిఫై చేసుకోవచ్చు. సో ఇట్లా బేస్డ్ ఆన్ ద రిస్క్ ప్రొఫైల్ బేస్గా తీసుకుని మనం క్లాసిఫై చేయొచ్చు, బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ బేస్గా తీసుకుని క్లాసిఫై చేయొచ్చు, బేస్డ్ ఆన్ ద ఎసెట్ బేస్గా తీసుకొని క్లాసిఫై చేయొచ్చు, బేస్డ్ ఆన్ ద ఎసెట్ ఎందులో పెడతావు, లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ వీటి ఎట్లా దాన్ని బట్టి క్లాసిఫై చేసుకోవచ్చు. ఇట్లా మ్యూచువల్ ఫండ్స్లో బోల్డ్ అంతా క్లాసిఫై చేస్తారు. అన్నిటికన్నా ఫేమస్ క్లాసిఫికేషన్ అంటే ఎసెట్ క్లాస్ బేస్గా అనమాట. ఎసెట్ క్లాస్ బేస్గా తీసుకొని చాలా ఫేమస్ అది. అంటే డబ్బు తీసుకెళ్ళి ఈక్విటీ మార్కెట్లో పెడతావా, డెట్లో పెడతావా, హైబ్రిడ్ ఈ రెండు కాంబినేషన్లో పెడతావా, ఇది చాలా పాపులర్ అనమాట. ఎక్కువ మంది ఈ కాంబినేషన్ తీసుకుంటారు. ఓకే, సో ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇందులో ఎవరికి ఏది కావాలో చక్కగా సెలెక్ట్ చేసేసుకొని మీరు చెప్పినట్లు ఒకటి మీకు రిస్క్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, రిటర్న్స్ ఎక్కువ రావాలి అంటే స్మాల్ క్యాప్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. స్మాల్ క్యాప్ అదొద్దు, నాకు సేఫ్టీ కావాలి, పెద్ద పెద్ద కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లార్జ్ క్యాప్ బెటర్, బట్ తక్కువ రిటర్న్స్ వస్తాయి నీకు, తక్కువ రిటర్న్స్ వస్తాయి. వాళ్ళు ఎందుకంటే డబ్బు తీసుకెళ్ళి రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెద్ద పెద్ద వాటిలో పెడతారు. పెద్ద ఎలిఫెంట్లు పరిగెత్తలేవు కదా, అందుకని స్లోగా ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, అందుకని అందులో పెట్టి తక్కువ వస్తుంది, బట్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్కువ ఫీల్ అవుతారు. సో అట్లా మీ రిస్క్ ప్రొఫైల్ని పెట్టేసి మీ నాలెడ్జ్ బేస్గా తీసుకొని మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇయర్లీ యావరేజ్ మీద 30 to 40% కూడా ఎత్తున్నాయి. అంటే పీక్ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్ వాటికి. ఇయర్లీ యావరేజ్ మీద 30 to 40% దాకా జనరేట్ చేస్తున్నాయి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అయితే. లార్జ్ క్యాప్ అయితే ఒక 15 to 20% దాకా వస్తున్నాయి. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో లార్జ్ క్యాప్స్ 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మిడ్ క్యాప్ ఒక 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్మాల్ క్యాప్ 25% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఇండియాలో అయితే ఈ 3 కేటగిరీ చాలా పాపులర్ మిగతా వాటితో కంపారిజన్ మన ఇండియాలో అయితే. సో అందుకని టోటల్ ఇండియాలో ఉన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనమాట, ఇవి రన్ చేసే వాటిని ఏమంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. ఈ రన్ చేసే వాటిలో వాళ్ళ దగ్గర ఒక 180 కేటగిరీస్ ఉన్నాయి. మొత్తం 180 కేటగిరీస్ ఉన్నాయి. అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వాల్యూ, క్వాలిటీ, ఇట్లా వాళ్ళు ఈ 180 కేటగిరీలో కలిపి కూడా దగ్గర 10,000 రకాల మ్యూచువల్ ఫండ్స్ రన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలుగా నీకు ఆఫర్ చేస్తారు, రెగ్యులర్ అండ్ డైరెక్ట్ అని 2 రకాలు ఆఫర్ చేస్తారు. మళ్ళీ తర్వాత గ్రోత్, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ 3 ఫ్లేవర్స్ ఉంటాయి మళ్ళీ ఎక్స్ట్రా. అంటే ఈచ్ ఫ్లేవర్లో 3, 3, 6, అంటే ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ 6 ఫ్లేవర్స్లో దొరికింది నీకు. అంటే ఇప్పుడు నేను స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అన్నాను అనుకోండి, ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 6 ఫ్లేవర్లో దొరికింది. ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒకటి రన్ చేస్తుంది. ఎస్బీఐలో ఒకటి 6 ఫ్లేవర్స్, మళ్ళీ కొటెక్ వాళ్ళు 6 ఫ్లేవర్స్, యాక్సిస్ వాళ్ళు 6 ఫ్లేవర్స్. ఇట్లా ఇండియాలో ఉన్న ఒక 50 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నీ కూడా రకరకాల పేర్లతోటి 10,000 రకాల మ్యూచువల్ ఫండ్స్ రన్ చేస్తున్నాయి. ఇందులో మంచి అంటే నీకు ఒక 100 నుంచి 200 దొరుకుతాయి, ఒక 100 నుంచి 200 వరకు ఒక మంచి దొరుకుతుంది. ఇక్కడ మంచి అంటే ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకుంటారు. బట్ అగైన్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్తో లింక్ ఉంటుంది. అందుకని ఇంటర్నేషనల్గా, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రాఫికల్గా సెక్టార్, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి వాటిని. అందుకని కంపెనీ సేల్స్ పెరిగినంత ఈజీగా స్టాక్ రేట్ పెరగవు. అందుకని చాలామంది సేల్స్ పెరిగితే ఆస్తులు పెరుగుతున్నాయి కాబట్టి దానికి రిలవెంట్గా స్టాక్ రేట్ పెరగాలి అనుకుంటారు. ఆ రిలవెన్స్ షార్ట్ టర్మ్లో ఉండదు, లాంగ్ టర్మ్లో వస్తుంది అంతే. అందుకని షార్ట్ టర్మ్లో ఇది వాలటిలిటీ ఉంటుంది, దీంట్లో షార్ట్ టర్మ్లో వాలటిలిటీ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది. అందుకని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మ్యూచువల్ ఫండ్స్ కొంచెం డెప్త్గా నేర్చుకొని ఒక మంచి కేటగిరీ చూజ్ చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ అమౌంట్తో కూడా లాంగ్ టర్మ్లో క్రోర్స్ సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. పైగా వాళ్ళు ఇండిపెండెంట్గా మేనేజ్ చేసుకోవచ్చు, ఎవరి మొబైల్లో ఉండి వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. ఇవాళ రేపట్లో ఆన్లైన్లో మ్యూచువల్ ఫండ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని బ్యాంక్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసి దీంట్లో కొనుక్కోవచ్చు. ఒక్కసారి ఆటోమేషన్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్ పోతూనే ఉంటాయి ఎవ్రీ మంత్ దాంట్లోకి. అందుకని మ్యూచువల్ ఫండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ క్లాస్ ఫర్ మోడర్న్. లాంగ్ టర్మ్ చాలా బెటర్. అంటే మీరు కావాలన్నా 2-3 yearsకి ఒకసారి మంచి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అమ్ముకుంటే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో లిక్విడిటీ బాగుంటుంది, ఎప్పుడు కానీ అప్పుడు స్పాట్లో అమ్మేయచ్చు, ఎంత డబ్బు కంటే అంత తెచ్చుకోవచ్చు. అండ్ 1 year దాటి అమ్మితే మీకు 10% ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అంతే. ఫస్ట్ 1 lakh లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు అనమాట. అది దాటి అడిషనల్గా డబ్బు తీసుకుంటే మీకు 10% ట్యాక్స్లు పడతాయి. అంటే చాలా ట్యాక్స్ ఎఫిషియన్సీ కూడా మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకని ఐ డూ స్ట్రాంగ్లీ రికమెండ్ ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మ్యూచువల్ ఫండ్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి.
ఎందుకంటే రిటైర్మెంట్ కోసం కావచ్చు, ఏదైనా గోల్ ఓరియంటెడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎందుకంటే అది ఈజీ రూట్ మనీ మేనేజ్ చేయటం. అందుకని మీరు సంపాదన స్టార్ట్ అయిందే ఇమీడియట్గా ఫస్ట్ మంత్ శాలరీ కన్నా ముందే మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసి రెడీ కూర్చోవాలి. మెయిన్ యూత్కి అయితే బాగా యా, సూపర్. ఎందుకంటే లాస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నిప్పాన్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ మ్యూచువల్ ఫండ్ నిప్పాన్, అది బిగిన్ చేసి 13 years అవుతుందండి. అమౌంట్ 13 times పెరిగిందండి. 13 years బ్యాక్ స్టార్ట్ చేశారు. అందులో పెట్టిన వాళ్ళందరికీ 13 times మనీ గ్రో అయింది. అంతకంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తామండి. అంటే మనీ మంత్లీ 10,000 పెట్టిన వాళ్ళందరికీ దగ్గర దగ్గర 98 లక్షలు వచ్చింది. దగ్గర దగ్గర ₹1,00,00,000. దగ్గర దగ్గర ₹1,00,00,000 10,000 పెట్టిన వాళ్ళకి 13 yearsలోనే. సూపర్ కదా. అది ఒకళ్ళిద్దరు కాదు, కొన్ని లక్షల మంది కరోడుపతులు అవుతున్నారు. కొన్ని లక్షల మంది నేను అంటుంది అది. మీకు ఏమైనా నాలెడ్జ్ కావాలంటే నాలెడ్జ్ ఏం అవసరం లేదండి, వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు. అదే జస్ట్ మనం పెట్టడం. అంటే మోడర్న్ ఎకానమీ క్రియేట్ చేసిన ఆపర్చునిటీస్ ఇవి. ఈ మోడర్న్ ఎకానమీ క్రియేట్ చేసిన ఆపర్చునిటీస్. ఇప్పుడు అందరికీ 5G 4G మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి మనం రైట్ టైంలో ఉన్నాం. నెక్స్ట్ డెకేడ్స్ ఇంకా ఎక్కువ వెల్త్ క్రియేట్ కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇమీడియట్గా అకౌంట్లు ఓపెన్ చేసుకొని బిగిన్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో ఫేక్ కానీ లేకపోతే డబుల్ జీరో అవటం కానీ ఇలాంటివి ఏం లేవండి. షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం డెఫినెట్గా వెల్త్ క్రియేట్ అవుతుంది. హిస్టారికల్గా డేటా రీడ్ చేసి గత 10 years బిహేవియర్, 5 years బిహేవియర్, 3 years బిహేవియర్, 1 year బిహేవియర్ చూసుకొని ఏది బాగా రిటర్న్స్ అనిపిస్తే అది తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నాట్ ఓన్లీ రిటర్న్స్, దాంట్లో ఉన్న వాలటిలిటీ చూడండి, ఎక్స్పెన్స్ రేషియో చూడండి, వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు చూడండి, ప్రమోటర్ యొక్క ఫండ్ మేనేజర్ యొక్క బిహేవియర్ చూడండి, ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు అనేది. ఇవి కనుక మీకు నచ్చితే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే 1 లేదా 2 ఫండ్స్ సరిపోతాయండి. ఎందుకంటే ఒక ఫండ్ అంటేనే రఫ్గా 50 companies, అంటే మనం ఇండైరెక్ట్గా 50 companies ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అంతే కదా. అంతే. అందుకని 1 లేదా 2 సరిపోతుంది. టూ మనీ థింగ్స్ వేస్ట్ అనమాట. ఆ 2 చాలు. 1 లేదా 2 మీరు అన్నట్టు మ్యూచువల్ ఫండ్లో చాలా ఉన్నాయి. సూపర్ ఆప్షన్స్. థ్యాంక్ యూ సో మచ్.